ఓకే పరిటాల క్వారీలో మృతి చెందినటువంటి కార్మికులకు ఈనాటి వరకు కూడా ₹1 సహాయం క్వారీ యజమానుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందల. ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ ఆఫ్ కాంపెన్సేషన్ యాక్ట్ లేబర్ కమిషనరు ప్రతి వారికి కూడా పేరున వయసును బట్టి బీబీ నాయక్ ₹12,93,000 కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండవ మృతుడు భద్ర దుర్గారాజు ₹16,69,150 ఈయనకి చెల్లించాల. అలాగే మూడవది రామ్దేవ్ భాగెల్, ఈయన ఛత్తీస్గఢ్ నివాసి, ఇక్కడ చిజ్జికొండూరు మండలం చుట్టూరులో నివాసస్తులు. ఈయనకి ₹14,77,950 చెల్లించమని చెప్తే కనీసం ఇటు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ క్వారీ యజమానులు పాటించాల. అందుకనే మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ వర్క్స్ వాళ్ళని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. గత సంఘటన జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది. ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ దొనబండ క్వారీల్లో, అక్కడ కిలేశపురం క్వారీల్లో సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు. ఇది ఒక రకంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ రావడం అంటే చిన్న విషయం కాదు. కేవలం మా పోరాట ఫలితంగానే ఇవాళ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ వస్తున్నాడు. కాబట్టి ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి కారణంగా, ఎటువంటి భద్రతా చర్యలు లేనటువంటి కారణంగా కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి, అది కట్టు బానిసల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. క్వారీల హద్దుల్ని ప్రకటించాలి. ఈ ప్రభుత్వానికి కానీ మైనింగ్ సెక్షన్కి కానీ మామూలు మత్తుల నుంచి బయటపడి క్వారీ హద్దుల్ని ప్రకటించమని చెప్పి, దానికి అవసరమైతే ఒక వైట్ పేపర్ని ఎన్టీఆర్ జిల్లాలో ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఆ మైనింగ్స్ అన్నిటి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి, ఆ శ్వేతపత్రంలోనే ఆ హద్దుల్ని హెక్టారా 2 హెక్టార్ల 1 హెక్టార్ తీసుకుంటున్నారు, 10 హెక్టార్లు తవ్వుకుంటున్నారు. కాబట్టి హద్దుల్ని ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మైనింగ్ సెక్షన్కి నిజాయితీ ఉంటే హద్దులు పెట్టమని చెప్పి కోరుతున్నాము. 99 క్వారీలకు పర్మిషన్ ఉంటే 50 క్వారీలు అధికారికంగా తవ్వుతున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నైతిక బాధ్యత వహించి ₹50 లక్షల నష్టపరిహారం అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా వాళ్ళ పారిశ్రామిక కాలుష్యం కోరలు ఇప్పి జడలు తాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు కొండపల్లి కానీ VTPS నుంచి ఇటు కూలింగ్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ, లేదా అటు ఖిలా వైపు నుంచి వెళ్ళేటువంటి కృష్ణానదిలో వాటర్ కలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ కింద వల్ల కూడా ఈ వ్యర్థ పదార్థాలని తాగేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ పారిశ్రామిక కాలుష్య కోరల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే, విజయవాడ, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో 4,000 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 4,000 పరిశ్రమల్లో ఒక విజయవాడ నగరంలో 2,000 ఉంటే 2,000 కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాలుష్య నివారణ బోర్డు ఏం చేస్తుంది? మామూళ్ళ మత్తులో జరుగుతూ ఉన్నది, యాజమాన్యాల తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి VTPSలో ప్రమాదం జరిగింది, ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితి. అటు అల్ట్రాటెక్ నుంచి, రామ్కో నుంచి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా ప్రమాదాలమయంగా క్వారీలు కార్మికుల పాలిట సమాధులుగా, క్వారీలు గోరీలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ ఒక నిరంతర పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. కాబట్టి క్వారీ కార్మికులకు తక్షణమే ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ప్రధానమైనటువంటిది హద్దులు ప్రకటించాలని చెప్పి, అలాగే పారిశ్రామిక కాలుష్యం రాబోయేటువంటి కాలంలో కొండపల్లి VTPSల పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడటానికి అఖిలపక్షం ఏర్పాటు చేసి దాని తరపున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.